హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులకు మళ్లీ లైఫ్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. ఏమైందిరా? బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఏంటి? నాకు అర్థం కాదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన వీడిని నన్ను చంపేస్తాడంట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఈ 2 నెలల్లో మేము కనిపెట్టింది ఏంటంటే, ఈయన ఈమెని భయంకరంగా లవ్ చేస్తున్నాడు. అయితే ఈమె ఇతన్ని భయంకరంగా లవ్ చేస్తుంది. అదెలా? ఇతను కొనిచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇతను కొనిచ్చినట్టుగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ పబ్లిక్ తో మాట్లాడాలి నేను. ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. అసలు నాకు నన్ను నైట్ టామీ కాల్ చేశాడు. కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది. ఇంత మాయలేమే అవుతుంది. దిలీప్ తో ఉంటున్నాను కదా, ఇప్పుడు దిలీప్ లవ్ చేస్తున్నానని చెప్పేసి నా గురించి అంట నీ దగ్గర వీడియో చేస్తాడంట వచ్చి. నాకు నిన్న ఈవినింగ్ నైట్ 7:30కి అలా కాల్ చేస్తాడు. హలో, కాల్ చేసేదో అన్న నెంబర్ నుంచి చేసి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. ఇలాగా కావేరి అక్కని నెంబర్ ఇవ్వని చెప్పి అడుగుతాడు. బిట్టు అనియా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. నేను అంటాను, లేదు ఇన్స్టాలో మెసేజ్ చేసుకో, నేను ఇవ్వను ఎవరిది. ఇద్దరికి నచ్చలేదు అక్క, బ్రేకప్ అయిపోయింది, ఇంకెక్కడితో అయిపోవాలి కదా. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటని. నువ్వు ఇలాగా నేనంట ఏమో తప్పుగా చెప్తాడంట నా కోసం, నీ దగ్గరికి వచ్చి వీడియో చేస్తాడంట. 2000 years later. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. నువ్వు తప్పుగా చెప్తావో, టామ్ వచ్చి తప్పుగా చెప్తావో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. టామ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే మీ స్నాప్స్ ఫొటోస్ అవి ఉన్నాయంట. అది కరెక్ట్ కాదు కదా దిలీప్. నువ్వు తప్పుగా ఏమి ఉండవక్క. జస్ట్ ఇలా చెయ్యేసుకుని ఫోటో దిగుతాడు అంతే. సెల్ఫీ అలా తీసుకుంటాము. అవునరా, ఒక అబ్బాయికి జెలస్ వస్తది. ఒక అబ్బాయితో నువ్వు క్లోజ్ గా ఉంటే ఏ లవ్ కైనా జెలస్ వస్తది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? నువ్వు అంత సింపుల్ గా నేను చెయ్యేసుకుని ఫోటో తీసుకున్నాను అంటున్నావు. ఫోటోసా? అది అబద్ధం అక్క. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. వాళ్ళు ఎవరో కోసం చనిపోతున్నారు. నిన్నే చంపేస్తాను అంటున్నాడు కదా అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. తిన్ని కూడా చంపేస్తా. ఎందుకు? ఏ అబ్బాయికైనా ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి ఉంటాయి. నాకు అర్థం కాదు. నువ్వు నాకేం, నా రిలేషన్ కాదు, నా సొంతం కాదు, ఏం కాదు. నువ్వు అలా వాయిస్ రికార్డ్ పెట్టేసరి నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను వచ్చి నీకు ఇలా చెప్తున్నా. తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. స్ట్రాంగ్ గా ఉండాలి. లేదక్క, టామీ వల్ల నేను చచ్చిపోతున్నా. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. పబ్లిక్ కూడా చెప్పాల్సింది ఏటనుకుంటున్నానంటే, వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? తను నేను బ్రేకప్ అయిపోయింది. గైస్, వీడి మాట వినకండి. వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి.
ఇద్దరికి ఇష్టం లేదు, విడిపోయాము, అంతా బానే ఉంది. తను ఇప్పుడు బాగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. తనైతే వేరే అమ్మాయి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు తిరుగుతున్నాడు. అక్కడ నేను నిన్న మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా ఎందుకు చెప్పలేదంటే పూర్తిగా నాకు ఎందుకులే, చెప్పు. నేను నా లైఫ్ నా పర్సన్ కోసం నేను చూసుకుంటున్నాను కదా, ఇదేంట్రా ఇదే? మళ్ళీ తన కోసం నేను లాగడం ఎందుకని చెప్పి ఆగిపోయాను. కానీ ఇప్పుడు కూడా అంతది వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇందాక నా దగ్గర వాయిస్ వికెట్ కూడా ఉంటుంది తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఏంటది ఏప్రిల్ మీద ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తాడు. నేను అది నమ్మను, ఎందుకంటే నాకు ఇంకా అనవసరం తనతో. పెట్టేసాడా? నాకు ఎందుకు నేను అంటాను, తమ్ముడు నాకు ఎందుకురా చెప్తున్నావు అంటే, లేదక్క మీరిద్దరు కలిసిపోవచ్చు కదా అని చెప్పేసి వాడు నాకు చెప్తాడు. ఏమయ్యా? అవునన్నా? ఏమైనా నువ్వు ప్రేమించావు? దీనికోసమా చేస్తాను? నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాను వేరే అబ్బాయితో, నేను పెళ్లి కూడా చేసుకుంటున్నాను రా, నాకు దయచేసి తన కోసం అయితే టాపిక్ తేవద్దు, ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. లేదా బ్లాక్ కూడా చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి నేను అన్నాను. ఇప్పుడు పబ్లిక్ దృష్టిలో ఎలాగుందంటే ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. నేను అంటే ఇతనితో రిలేషన్ లో వెంటనే వస్తాను కదా, అందుకని చెప్పి నన్ను తప్పుగా నేనంటే అది ఇది అని చెప్పేసి చెప్తాడంట. ఇప్పుడు నువ్వు ఏమన్నా? వీడియో కొడతాడంట. నేను ఏమన్నా నైట్ నువ్వు ఏదైనా చేసుకొని ఇష్టం, నువ్వు నా గురించి తప్పుగా చెప్తావో చెప్పుకో, మా జీవితం పెద్ద జీవితం ఇలా ఉంటుందని తెలిసిన చిన్నప్పుడు పిసుకొని చచ్చిపోయాను. కానీ నేనైతే చచ్చిపోతాను. ఏం చేస్తున్నారా? బ్లేడ్స్ అవి తెచ్చినంత వరకు రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే? నాకు తెలియదాకా తెచ్చినట్టు నైట్ అయితే పిచ్చ సౌజన్య లెగ్గు. ఏమైందిరా? నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఇంట్లో కూడా ఇలాంటి చేస్తుందా? ఇలాంటి అన్ని కామన్ రా. మీద ఇంకోసారి ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? సౌజన్య కొట్టినా తిట్టినా నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. చెప్పు. తన వల్ల నేను చచ్చిపోతాను, నేను పక్క తన పేరు రాసి చచ్చిపోతాను. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కూడా నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. కాదు, చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.